Hi students, and the last classes we had to learn about some examples, and next today's topic about the lithium components preparation. Lithium components preparation is nothing but this topic is nothing but OMC. OMC is the organometallic compounds, and the topic we have to learn about the lithium components preparation. లిథియం సంలీనాల యొక్క తయారీ పద్ధతి. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ లిథియం టు ఫార్మ్ ద కార్బన్ లిథియం కాంపోనెంట్స్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే మిథైల్ అయోడైడ్ వెన్ రియాక్ట్ విత్ 2 moles ఆఫ్ లిథియం. సో ఇక్కడ చర్య జరిగినప్పుడు మనకి ఏమొస్తుందంటే మిథైల్ లిథియం మరియు లిథియం అయోడైడ్, అంటే ఈ మిథైల్కి లిథియం యాడ్ అవుతుంది, అలాగే అయోడైన్కి కూడా లిథియం యాడ్ అవుతుంది. 2 moles తీసుకున్నాం కాబట్టి. ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసి హాలోజనీకరణం. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ లిథియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీటెడ్ మెటల్ అండ్ ఓఎంసీ ఫార్మ్డ్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏదంతా రియాక్ట్ అవుతుంది, ఆల్కైల్ లిథియంతో చర్య జరిపించినాక ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీటెడ్ మెటల్, అంటే లోహంతో ఎక్కువ లోహంతో చర్య జరిగినప్పుడు మనకు ఓఎంసీ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఫినైల్ బ్రోమైడ్ని తీసుకున్నాం. C6H5Br plus C4H9Li. ఫినైల్ బ్రోమైడ్ వెన్ రియాక్ట్ విత్ 1 బ్యూటైల్ రాడికల్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఈ బిఆర్ అనేది బ్యూటైల్కి వెళ్ళిపోతుంది, లిథియం అనేది ఫినైల్కి యాడ్ అవుతుంది. ఫినైల్ లిథియం ప్లస్ 1 బ్యూటైల్ బ్రోమైడ్ విల్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద బెంజిన్. బెంజిన్ ఈజ్ రియాక్ట్ విత్ ద బ్రోమిన్. సో ఇక్కడ బెంజిన్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే పిరిడిన్ అనేసి అంటాం, పిరిడిన్ బ్రోమైడ్ అండ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ లిథియం మిథైల్ లిథియం. సో ఇక్కడ ఈ పిరిడిన్కి ఏం ఫామ్ అవుతుందంటే లిథియం ఫామ్ అవుతుంది, ఈ బ్రోమిన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి బ్రోమిన్ షిఫ్టెడ్ టు దిస్ ప్లేస్ అండ్ లిథియం షిఫ్టెడ్ టు దిస్ ప్లేస్. సో కాబట్టి లిథియం ఇక్కడ యాడ్ అవుతుంది, బ్రోమిన్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది, కాబట్టి మిథైల్ బ్రోమైడ్ అండ్ పిరిడిన్ లిథియం అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటల్ కాంపోనెంట్స్. మెటల్ కాంపోనెంట్స్ అంటే లోహ సమ్మేళనాలని తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఏదైనా రియాక్ట్ అవుతుంది హాలోజన్స్ అండ్ లోహాలతో చర్య జరిగినప్పుడు. హాలోజన్స్ అన్నప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఫిరో స్ట్రక్చర్ తీసుకున్నాము. ఈ ఫిరో స్ట్రక్చర్ వచ్చేసి ఫినైల్ లిథియంతో చర్య జరిపిస్తే ఈ లిథియం అనేది ఇక్కడికి ఫామ్ అవుతుంది, ఈ హెచ్ అనేది ఈ దీంట్లోకి యాడ్ అయిపోతుంది, కాబట్టి పిరిడిన్ లిథియం అనేది ఫామ్ అవుతుంది. తర్వాత C6H6 నథింగ్ అంటే బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ ఈజ్ ద కార్బన్ మెర్క్యూరీ కాంపోనెంట్స్. సో ఇక్కడ కార్బన్ మెర్క్యూరీ కాంపోనెంట్స్ అనే పాటికి ఇక్కడ ఏం తీసుకుంటామంటే కార్బన్ మెర్క్యూరీ సమ్మేళనాలు. అంటే కార్బన్ మెర్క్యూరీ అంటే దీంట్లో మెర్క్యూరీస్ తీసుకుంటాము. సో ఇక్కడ డెఫినేషన్ రాయలేదు. ద నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ ద బ్యాక్ సైడ్. అక్కడ ఏం తీసుకుంటామంటే కార్బన్ మెర్క్యూరీ కాంపౌండ్స్ ఏదంతా రియాక్టింగ్ అవుతాయంటే లిథియంతో, కాబట్టి ఇక్కడ కార్బన్ మెర్క్యూరీ, దిస్ ఈజ్ ద ఆల్కైల్ మెర్క్యూరీ రియాక్ట్ విత్ ద లిథియం. సో కాబట్టి ఈ మెర్క్యూరీ ప్లేస్లో లిథియం యాడ్ అవుతుంది, సేమ్ నెక్స్ట్ మెర్క్యూరీ లిథియం అనేది ఫామ్ అవుతుంది. మెర్క్యూరీ సపరేట్గా, ఎందుకంటే 2 moles ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 2 లిథియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 CH3Li పెట్టుకున్నాము, సపరేట్గా మెర్క్యూరీ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి మిథైల్ లిథియం అండ్ మెర్క్యూరీ విల్ బి ఫార్మ్డ్. ద నెక్స్ట్ దీంట్లో వచ్చేసే పని నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలంటే అనువర్తనాలు, అప్లికేషన్స్లో మొదటిది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రోకార్బన్ తయారీ పద్ధతి, ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇందులో వచ్చేసి ఆల్కైల్ లిథియం కాంపోనెంట్స్ రియాక్ట్ విత్ ఈ ఆల్కైల్ లిథియం కాంపోనెంట్స్ అనేది మనకు జల విశ్లేషణ చేసినట్టయితే హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఆల్కైల్ లిథియం వెన్ రియాక్ట్ విత్ ద వాటర్, ఓకే, అంటే మిథైల్ లిథియం. సో కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఫామ్ అయితే CH4 ప్లస్ LiOH అనేది ఫామ్ అవుతుంది, అంటే మీథేన్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీథేన్ ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిథియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ తయారీ పద్ధతి వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ యొక్క తయారీ పద్ధతి. ఇందులో ఫార్మాల్డిహైడ్ అనేది చర్య చేసుకుంటే ఫార్మాల్డిహైడ్ ఆల్కైల్ లిథియంతో చర్య జరిపించినట్టయితే దెన్ దాన్ని మళ్ళీ జల విశ్లేషణ హైడ్రాలసిస్ చేసినట్టయితే టు ఫార్మ్ ప్రైమరీ ఆల్కైల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫార్మాల్డిహైడ్ ఫార్ములా వచ్చేసి HCOH, అంటే HC⋯OH అని తీసుకుంటాము. ఆల్కైల్ లిథియంతో చర్య జరిపించినట్టయితే HC⋯H, ఇది ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈ డబల్ బాండ్ని మనము ఇక్కడికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అవుతుంది. సో కాబట్టి ఓ బాండ్, ఈ దీని ప్లేస్లో మనకు LIని యాడ్ చేసుకుంటాము.
దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ CH3ని ఇక్కడ డౌన్ సైడ్లో తీసుకుంటాము. సో కాబట్టి దీన్ని మళ్ళీ జల విశ్లేషణ HOH వాటర్తో జల విశ్లేషణ చేసినట్టయితే H బాండ్ C బాండ్, నెక్స్ట్ వచ్చేసి Li అండ్ నెక్స్ట్ OH. అంటే ఇక్కడ తీసుకునేది H బాండ్ C బాండ్, పైన వచ్చేసి OH తీసుకుంటాం. ఇక్కడ OH ఎక్కడ నుంచి, ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది, దీంట్లోకి హైడ్రోజన్ తీసుకుంటే OH. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే ఇక్కడ లిథియం ఉంది కాబట్టి దీనికి OH అనేది యాడ్ అవుతుంది, లిథియం OH. అండ్ స్టిల్ రిమైనింగ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంకా CH3 అనేది రియాక్షన్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు OH అండ్ LiOH. స్టిల్ రిమైనింగ్ ఇంకా ఏముంది మనకి ఇక్కడ తీసుకున్నట్టు వైజ్గా తీసుకుంటే ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది. మన ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ హైడ్రోజన్స్ ఇక CH ఒకటి OH. అంటే ఇక 2 మాలిక్యూల్స్ ఏ విధంగా తీసుకున్నామంటే ఈ H2Oగా తీసుకున్నాం. స్టిల్ రిమైనింగ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ నోన్ యాజ్, అది ఇక్కడ మనం పెట్టుకున్న పర్లేదు, లేకపోతే వీ హ్యావ్ టు ఎలిమినేషన్ ఆఫ్ హైడ్రోజన్. సో కాబట్టి ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది. అంటే ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ అంటే దిస్ ఈజ్ ద ఆల్కైల్ గ్రూప్, అంటే ఒక ఆల్కైల్ గ్రూపే కాబట్టి ఆల్కైల్ గ్రూప్ ఒకటి ఉంది, ఆల్కహాల్ ఒకటి ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఫామ్. సో ప్రైమరీ ఆల్కహాల్ విల్ బి ఫార్మ్డ్. సో దిస్ ఈజ్ ద టాపిక్ అబౌట్ ద preparations of lithium components. Okay, be safe.